రవితేజ గత కొంతకాలంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. వరుస సినిమాలు పరాజయం అవుతున్నాయి. క్రాక్, ధమాకా తర్వాత మళ్ళీ రవితేజ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే రవితేజ వరుస సినిమాలు చేయడం కంటే అభిమానులు మాస్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం మాస్ మహారాజాకు ఇప్పుడు అర్థమైనట్లుంది. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ కథ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ దర్శకులను లైన్లో పెట్టారు. ఆయన తదుపరి సినిమాలు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మాస్ మహారాజా రవితేజకు మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటికి నిదర్శనమే క్రాక్, ధమాకా సినిమాలు. కానీ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. ఇక ఎన్నో అంచనాల నడుమ వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో రవితేజ గ్యాప్ తీసుకోవడం అనివార్యమైంది. ప్రస్తుతం భాను గోగవరపుతో మాస్ జాతర సినిమా చేస్తున్నారు. ఇది ఆయనకు 75వ చిత్రం. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా సరే పక్కా హిట్ మెటీరియల్ తో రావాలని ప్లాన్ చేస్తున్నారు. మాస్ జాతర తర్వాత చాలా సెలెక్టివ్ గా కథలించుకుంటున్నారు. ట్రాక్ రికార్డును పక్కన పెట్టి టాలెంటెడ్ దర్శకులతో పనిచేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో అనార్కలి సినిమాకు ఓకే చెప్పారు. మాస్ జాతర తర్వాత వెంటనే సెట్స్ పైకి వెళ్లే మరో ప్రాజెక్ట్ ఇదే. మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్తో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ. కిషోర్ తిరుమల చిత్రం తర్వాత ఇది ప్రారంభం కానుంది. ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్క్వేర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. దీని తర్వాత రవితేజ ప్రాజెక్ట్ పైన కళ్యాణ్ శంకర్ ఫోకస్ పెడతారు. మరి రూటు మార్చిన రవితేజ కుర్ర హీరోలకు ఏ మేర పోటీ ఇస్తారో చూడాలి.